ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనగా ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిచాచముల యొద్ద విచారణము చేయు దానిని వెదికినందుకును సౌలు హతమాయను. మరణములో 4 రకాలు. ఈ 4 రకాలు 4 నిమిషాలలో ముగిస్తాం. ఎన్ని రకాలండి? మరణము అనేది 4 రకాలుగా మనిషి జీవితంలో ఉంటది. ఒక మనిషి జీవితంలో 4 రకాల మరణాలు ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ చూసినప్పుడు దేవుణ్ణి గుర్తించుకోక దేవునికి దూరంగా ఉండి చనిపోయిన వ్యక్తి కూడా ఉంటాడు. ఇక్కడ ఏం చేశాడంటే కర్ణ పిశాచములకు సమీపంగా ఉండి దేవుణ్ణి గుర్తించగా ఉండినందున వలన అది ఒక మరణము. ఏంటంటే మరణించినట్టుగా మనం చూస్తున్నట్టు చదివిన వాక్య భాగంలో అతనికి దేవుడే మరణ శిక్ష విధించాడు. ఎందుకు అంటే దేవుడే మరణించమని చెప్పేశాడు. కొన్ని మరణాలు దేవుడు మనం రోగం వచ్చిపోతాం, ఎలాగైనా పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక చనిపోక మారడు. కానీ ఆ మరణాన్ని బట్టి కూడా దేవుడిచ్చిన మరణమా, మనకు వచ్చిన మరణమా, లేకపోతే ఒక కాయ పండు పండిన తర్వాత చెట్టు మీద నుంచి రాలిపోతుంది. పండు పండిన తర్వాత రాలిపోయింది. పండు బాగా రాలిపోయిన తర్వాత హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే కుటుంబం అంత ఏడ్చుకుంటా అంత కన్నీటి భయమై ఉండరు. కాబట్టి అది మొదటి మరణముగా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే దేవుణ్ణి నమ్మకపోవడం వలన, అది దేవుణ్ణి నమ్మకపోతే దేవుడు అనుకుంటాడు నాకే నమ్మక ద్రోహం చేస్తున్నావు కాబట్టి నువ్వు చచ్చిపో అని దేవుడే చెప్పేశాడు. రెండవది చూసినట్లయితే తీయకండి, నేనే చెప్పేస్తా. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 4-5 వచనములు అక్కడ వ్రాయబడి ఉంటది. అననీయ సఫైరాలు వీళ్ళు ఎవరంటే దేవుణ్ణి నమ్మిన విశ్వాసులు. ఎవరండి వాళ్ళు? దేవుణ్ణి నమ్మిన ఈ విశ్వాసులు ఏం చేశారంటే, ఇంతకే అమ్మినవా అంతకే అమ్మినవా ఇద్దరు భార్య భర్తలు పదురుకొని పేతురు దగ్గర, ఆ దైవ సేవకుని దగ్గర ఏమని చెప్పారంటే, దేవుని దగ్గర దేవుని యొక్క సేవకులు ఎదుట విశ్వాసులు అబద్ధం ఆడి చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎవరంటే విశ్వాసులు. ఇంతకే అమ్మితిరా నువ్వు వెంటనే ప్రాణం విడిచాను తీసుకుపోయి మళ్ళీ వచ్చిండు, అమ్మ ఇంతకే అమ్మినా భర్త చనిపోయిండు, భార్య చచ్చిపోయాలంటే దేవునికి పరిశుద్ధాత్మను మోసం చేసినందుకు చచ్చిపోయారు. అది 2వ మరణం. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ మరణం మనం చూస్తే అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 23వ వచనంలో ఉంటది. అతడు దేవుని మహిమపరచనందున హేరోదు రాజు పురుగులు పడి చచ్చిన తర్వాత పురుగులు పడతాయి. ఏదైనా ఒక వ్యక్తి కానీ, ఒక కుక్క కానీ, లేకపోతే ఒక పిల్లి కానీ, ఎలక కానీ చచ్చిపోయిన తర్వాత 4 రోజులు మన ఇంటికి దాన్ని తీసేయకపోతే అక్కడ పురుగులు పడతాయి. కానీ ఇక్కడ ఎలా చచ్చిపోయాడంటే దేవుని మహిమపరచనందున ఫస్టే పురుగులు పడి చచ్చిపోయాడు. ఆ క్షణముల్లోనే పురుగులు పడ్డాయట, ఆ క్షణంలో చచ్చిపోయారట. మరణాలు అన్ని రకాలుగా ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకొక 4వ మరణం ఏంటంటే 1 కొరింథీ 11:29-30 ఉంటది. ప్రభువు శరీరం అని, ఇది విశ్వాసులకే, ఇది ఎవరికో కాదు, ఇది విశ్వాసులకే. ప్రభువు శరీరం అని అయోగ్యముగా రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటావు చూడు, తినుకుంటా తాకుంటా అంబరు గుట్టుకాలు మందు మాకు అన్ని తినుకుంటా, నాకేంది నీ పాడతన పోతాను. ఒక నమ్మకం అయ్యగారు 5వ ఆదివారం నాడు రొట్టె ద్రాక్ష రసం ఇస్తున్నాడు. ఇది నేను తీసుకుంటా ఆయన తీసుకొని మనం స్వస్థం చూడు, తీసుకొని చచ్చిన అంటే దేవుని శరీరమే. దేవుని శరీరాన్నే ప్రతి నెలకొక్కసారి మనం తీసుకుంటాం. కానీ మనం ఇష్టం ఉన్నట్టు చేస్తాం. పోయి ప్రభు బలలో పాల్గొంటాం, ప్రభు శరీరాన్ని తీసుకుంటాం, ప్రభు రక్తం తీసుకుంటాం. ఇది వీళ్ళకి వచ్చే మరణం. వాళ్ళకి వచ్చే మరణం ఏంటంటే ప్రభు శరీరం అని అయోగ్యముగా పాలు పంపులు పొందుకొని అయోగ్యంగా తీసుకుంటే దాని వలన వచ్చే మరణం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వీక్నెస్, నీ శరీరంలో బలహీనత వస్తుంది. తర్వాత 2వది ఏమవుతుందంటే సిక్నెస్,
నీ యొక్క శరీరం చిక్కిపోతుంది. ఫస్ట్ నువ్వు అయోగ్యంగా తీసుకున్నప్పుడు నీకు ఏదో ఒక రోగం అవుతుంది, ఆపరేషన్ అవుతుంది, రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. అది మొదటి గుర్తింపు, హెచ్చరిక. నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు ఒంట్లో బాగలేదా అంటే ప్రభు శరీరాన్ని నువ్వు అయోగ్యంగా తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఇలా జరుగుతుందని దాన్ని మనం గుర్తించుకొని ప్రభు ఆ తప్పని ఇంకో తప్పని చేయనని మనం ఉండాలి. ఎందుకంటే శిక్ష ఉంటది, మరణం ఉంటది. కాబట్టి మరణించడం మంచిదే కానీ శిక్షతో మరణించడం తప్పు. అందుకే నచ్చున్నాడు దాని వలన రోగాలు వస్తాయట. మన వాక్యంలో రాయబడి ఉంటుంది 29 నుంచి 30 వరకు మనం రోగాలు. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే టీసీ ఇచ్చి పంపిస్తాడట. టీసీ ఎవరికి? ఆ భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైన. యెహోవా సేవకుడైన మాట చెప్పిన మోషే మరణించాడు. మోషే మరణిస్తున్నప్పుడు మోషే ఏం చేశాడట? ముద్దు పెట్టుకున్నాడట. దేవుడు వచ్చి అని ఇట్లా ముద్దు పెట్టుకుంటే చచ్చిపోయాడట మోషే. హల్లెలూయా. ఒక మంచి ఒక సూత్రం ఇష్టపడతాం బాగానే, కానీ వేరే మహిమ నుంచి అతి మహిమలోనికి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమ నుంచి అతి మహిమలోనికి అంటే ఎలాంటి వాళ్ళంటే ముసుగు లేని వాళ్ళమై ఉండి అన్నాడు. ముసుగు అంటే ఏంటిదండి? ధరించుకుందాం. ఎవరు పెద్ద గొప్ప కాదు మనం. ముసుగు అంటే చిక్కుపడక, ఈ లోకంలో చిక్కుపడక దేవుని ఒప్పుకునేవాడు. ఇవన్నీ మాటలు రాయబడతాయి. కాబట్టి చిక్కుపడక మనం యేసు ప్రభుని ఈ లోకాన్ని ఒప్పుకున్నప్పుడే పరలోకానికి మహిమలో నుంచి అతి మహిమలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. 2 కొరింథీ 3:18 ప్రకారంగా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఇంకొక మాటను చెప్పి నేను సమయం మనకు లేదు. అందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయును. మహిమ నుండి అధిక మహిమలోనే మహిమ నుంచి అధిక మహిమలోను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాము. దేవుని యొక్క పిల్లలారా, మనుషులకు కళ్ళ ముందు కనబడిన వాస్తవం ఏంటంటే ఆయన సజీవుడై తిరిగి లేచాడు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన తిరిగి బ్రతికించి ఆ మహాలోకానికి తీసుకెళ్తాడు అనే ఒక వాస్తవాన్ని, రుజువును మన కళ్ళ ముందు చూపించాడు. మనం అనుకోవచ్చు శరీరం మట్టిలో పెట్టేసాం కదా, మళ్ళీ ఎలా లేస్తుంది అది? ఇప్పుడు శరీరము మట్టిలో పెట్టాము, మరి మనిషి అంటే ఎవడు? శరీరం అయితే కాదు, మరి ఎవరు? మనమే అంటున్నాం ఆత్మ. కొన్ని గాల్లో కలిసిపోయినాం. మీకు ఒక నిరీక్షణ ఉంది అంటే ప్రభునందు విశ్వాసం నుంచి రక్షణ పొందిన మీకు ఒక నిరీక్షణ ఉంది, అది మీరు నమ్మండి అన్నాడు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, విశ్వాసముతో కూడుకున్న నమ్మకం. ఎదురు చూడండి ఏంటి అంటే మనము కూడా ఒక రోజున ఈ దేహమును మెట్లకు పెట్టేసాం కదా, అది వస్తుందని మీరు నమ్మండి. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది అంటే మనుషుల యొక్క దేహాలు మార్చబడతాయి. అదే తెసలోనికైలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము చూడండి, తీసిన వారు చదవండి, చూద్దాం. 4వ అధ్యాయంలో ఆ మాట చూడండి. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి. 4వ అధ్యాయంలో 16 ప్రధాన దూత శబ్దంతోను దేవుని బుర్రతోను పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. ఆయన యందు నిరీక్షణ కలిగి బ్రతుకుతున్న మృతులైన వారు బ్రతికి ఉండి కాలము చెల్లించిన ముందు, మనకంటే ముందు బ్రతికి మరణించిన వారు మొదటగా లేస్తారు అన్నాడు. ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న, మొదట లేస్తారు, చనిపోయిన వారు మనకంటే ముందు భూమి మీదకి వస్తారు.
ఆల్రెడీ శరీరాన్ని సమాధిలో భూమిలో పెట్టేసిన తర్వాత వాళ్ళు ఎలా వస్తారు? అసలు వాళ్ళు ఎక్కడున్నారు? ఒక బలమైన వాస్తవమైన మరణము తర్వాత మన జీవితానికి ఉండే ఒక ఆధారం అనేది ఇక్కడ ప్రాముఖ్యమే. వాళ్ళు ఎలా వస్తారు? ఒకటి, ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారు? మళ్ళీ వచ్చి దేహాలను ధరించుకొని పోతారు. మరి ఎక్కడున్నారు? ప్రేమైన వాళ్ళరా, లక్ష్మి ఈరోజు మనతో లేదు. ఎక్కడుంది? అబ్రహాము, ఆదాము మొదలుకొని నీతి మంతులు ఎక్కడున్నారో ఆ యొక్క పరదేశంలో ఉన్నారు. పరదేశం అనేది విశ్రాంతి స్థలము. అది నీతి మంతులు ఉండే చోటు, భూమి కింద ఉన్న లోకము. మరి నరకం అది ఒక ప్రత్యేకమైన శాశ్వతంగా ఉండే భయంకరమైన అగ్నిగుండం. ఆ ప్లేస్ నరకం అనేది ఒక మూలకు అనేది నరకం ఇంకా లోతైంది. మొదటి పత్రిక పౌలు గారు కొరింథీయులకు పత్రికను రాస్తూ చాలా మంది లోకంలో ఉన్నవారు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే 36వ వచనం, 35 నుంచి, అయితే 15వ అధ్యాయం 35, అయితే మృతులు ఎలాగూ లేతురు, వారు ఎలాంటి శరీరంతో వత్తురని ఒకడడుగును. అయితే ఓ అవివేకి, నీవు విత్తిన విత్తనము చచ్చితేనే గాని అది బ్రతికింపబడదు కదా. ఎలా లేస్తారు అంటే, మీరు రోజు పంట, మరి సంవత్సరం 2 పంటలు 3 పంటల్లో విత్తనాలు వేసి వస్తున్నారు కదా. మరి విత్తనాలు వేసినప్పుడు ఏం రావాలి? మళ్ళీ అమ్మ ఏం రావాలి? మొలక రావాలి. 41వ వచనం, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. అలాగే మృతుల పునరుద్ధానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా ఆత్మ సంబంధమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని నమ్మండి. ఇది నిరీక్షణ.